షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుదినము కూడా ఆయన యొక్క జీవగల వాక్యం చేత ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం కదా సహోదరులారా. ఈ దినం కూడా అనుదిన కృపలో లేఖన భాగంగా మనం చూస్తున్న ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. చూడండి ప్రియులారా, ఎంత శ్రేష్టమైన వాగ్దానము ఆ పరమతను మనకు అనుగ్రహిస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అను ప్రియులారా, మన ఎలోహిమైన యెహోవా మనకు తోడుగా ఉంటే మనకి ఏది తక్కువ చేయనీయడు. లేఖన భావం చదివిన ఈ కుటుంబము ఇక్కడ ఈ సింధనూరు ప్రాంతంలో వారు 44 సంవత్సరాల క్రితం ఆనందరావు అన్న ఇక్కడ వచ్చి పరమతని సన్నిధిలో ఆయన ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకుని నిలబడ్డాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నీకేమీ తక్కువ కాదు, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను పోషిస్తాను అని ఆయన మాట ఇచ్చాడు. ఆ వాగ్దానము తన జీవితంలో నెరవేర్పు కొరకు ఆయన విశ్వాసముతో ఆయన వైపు చూశాడు. ఆయన నాకు తోడుగా ఉన్నాడని ఆ విశ్వాసముతో ఆయన వైపు చూశాడు. పరమతండ్రి చేత నడిపింపబడుతూ వస్తుంటున్నాడు, పరమతండ్రి చేత పోషింపబడుతున్నాడు, పరమతండ్రి చేత ఆయన ఆస్వాదింపబడుతూ వస్తున్నాడు. ఈ కుటుంబం అన్నగారి యొక్క సతీమణి అయిన అక్కగారు, కుమారక్క గారు, వారి యొక్క కుమారుడైన కృపావరము, మాధుర్యక్క, మరియు వారి యొక్క కుమారుడు జోసఫ్, వారి కుమార్తె రిబ్కా కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ కుటుంబము ఆయన తోడుగా ఉన్నాడని ఈ ప్రాంతంలో వారి విశ్వాసముతో ఆయన వైపు చూస్తున్నారు. పరమతండ్రి వారిని ఆశీర్వదిస్తున్నారు. పరమతండ్రి మనకు తోడుగా ఉంటే ప్రియులారా, ఈ కుటుంబానికి తోడుగా ఉన్న తండ్రి మన జీవితాల్లో కూడా మనకు కూడా తోడుగా ఉంటాడు. మనల్ని కూడా పోషిస్తాడు, మనల్ని కూడా సంరక్షిస్తాడు, మనల్ని కూడా కాపాడుతాడు, మనల్ని కూడా పరమతండ్రి ఆయన నిత్య మహిమకు వారసులుగా చేస్తాడు, నిత్యత్వానికి తీసుకెళ్తాడు. మనకు తోడుగా ఉండాలని, ఆయన మనకు తోడుగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, నువ్వు నాకు తోడుగా ఉంటావని వాగ్దానం ఇచ్చినావు, ఆ వాగ్దానం జీవితంలో నెరవేర్చు. సారెపాత విధవరాలు జీవితంలో పరమతండ్రి అది నెరవేర్చాడు. ఆమె 3 సంవత్సరాలు ఏలియాకు ఆమె ఆహారం పెట్టింది. ఆహారం పెట్టినందుకు పరమతండ్రి పోషించాడు, సంరక్షించాడు, ఆమెను కాపాడాడు. ఆ కరువు కాలంలో ఆమె పిండిలో, ఆమె యొక్క తొట్టిలో పిండి అయిపోలేదు, ఆమె గుడ్డిలో నూనె అయిపోలేదు. సమృద్ధిగా పరమతండ్రి పోషిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా ఆ పరమతండ్రి పోషించడానికి సమర్థుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, చేయడానికి శక్తివంతుడు ఆయన. కాబట్టి ఈ కుటుంబ పక్షాన్ని కూడా పరమతండ్రి లైవ్ గా మనకు కనబడుతుంది, మన కళ్ళ ఎదుటే కనబడుతుంది ఈ కుటుంబం సాక్ష్యము. కాబట్టి మనల్ని కూడా పోషిస్తాడని మనం విశ్వాసంతో ఉందాం. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు రాస్తూ వస్తుంటున్నాడు ఆయన పత్రికలలో, నా విశ్వాసము కాపాడుకుంటుని. కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, మన విశ్వాసాన్ని ఆయనకు క్రియారూపకంగా చూపిస్తాం. ఆ పరమతండ్రి మనల్ని నడిపిస్తున్నాడని, ఆయన మనల్ని పోషిస్తాడని, ఆయన మనకు తోడుగా ఉన్నాడని సర్వలోకం ఎరుగున్నట్లుగా, సర్వలోకం గ్రహించినట్లుగా, సర్వలోకము అంటే మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా గ్రహించి ఆయన వైపు తిరుగున్నట్లుగా మన క్రియలను ఆ విధంగా చూపిస్తాం. ఆయన మనకు తోడుగా ఉన్నాడని మన విశ్వాసాన్ని కనపరుస్తాం. ఆ పరమతండ్రి మనకు తోడుగా ఉండి మన పక్షమున ఆయన నుండి మనకు ఏ తక్కువ లేకుండా, ఏమీ లోటు లేకుండా, ఏమీ లేమి లేకుండా మనం నడిపిస్తాడు. అట్టి విధమైన కృపా పరమతండ్రి మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరలోకందర మా తండ్రి సర్వోన్నతుడా, మీరు మాకు తోడుగా ఉంటే ఏది తక్కువ కాదు నాయన. అట్టి విధంగా మీరు మమ్మల్ని పోషించి సంరక్షించి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన సర్వోన్నతుడు సర్వాధికారి యేసుక్రీస్తు కృప మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.